నాగమ్మ వెన్నెలని కేశవని మన కులగురు గుడికి తీసుకొని వెళ్ళి అక్కడ దండలు మార్పించి తీసుకొని వద్దాము, ఆ తర్వాత రోజే పెళ్ళి అని అయితే చెప్పుంటుంది. అయితే వెన్నెల నేను ఏ రకంగా తప్పించుకోలేకపోతున్నాను, ఎటు ఆ గుడికి వెళ్తున్నాం కదా, అక్కడైనా నేను ఎలాగోలా చేసి వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోవాలని అయితే అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆఖరికి అమ్మ ఇక్కడి దాకా వచ్చినా కూడా కనీసం అమ్మని కూడా నన్ను చూడనివ్వకుండా చేసేశారు, నేను ఇక్కడ నన్ను తెలియనివ్వకుండా చేసేశారు, అమ్మ వాళ్ళు నా గురించి ఎంత టెన్షన్ పడుతున్నారు బాధపడుతున్నారు అనేది అనుకుంటూ ఉంటుంది. కానీ ఒక విషయం ఏంటి అంటే వరలక్ష్మికి అయితే అర్థమయ్యింది, ఇక నాగమ్మే తన కూతుర్ని ఏదో చేసింది, కిడ్నాప్ చేసింది, కనపడనివ్వకుండా చేసింది. అది ఎందుకోసం? ఆస్తి కోసమేనా? ఆ ఆస్తి విషయంలో ఎందుకు ఇలా చేస్తుంది అన్నట్టుగా. అయితే ఈ కేశవ ఎప్పుడెప్పుడు వెన్నెలని తన సొంతం చేసేసుకుందామా అన్నట్టు నరాలు తెంపేసుకుంటూ ఉంటాడు. ఆ కేశవన్ చూస్తేనే చాలు వెన్నెల భయపడిపోతూ ఉంటుంది. ఒక సైకిక్గా ఈ కేశవ క్యారెక్టర్ అయితే మనకు చూపిస్తూ ఉంటారు. అయితే తన బాధను చూసి రజని, ఎందుకురా ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంటావు, వద్దురా ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసేరా అంటే, ఏం మాట్లాడుతున్నావమ్మా, పెద్దమ్మ చెప్పింది అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలని, నేను ఆ పెద్దమ్మ మాట గీత దాటను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. వద్దురా అమ్మాయి బాధ చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్ని మనం నాశనం చేస్తావా, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని మీ అన్నయ్యకి ఇచ్చి చేస్తానంటే ఏమన్నా ఆలోచించు. నాగమ్మ మాటకు వాల్యూ ఇస్తాడు, కానీ ఒక రకంగా చెప్పాలి అంటే తిన కూడా మంచి వ్యక్తే, కానీ నాగమ్మ అలా తయారు చేసిందనమాట. తిని గనక కొంచెం మంచి వేలు ఆలోచించి, ఒక ఆడపిల్ల నిజంగానే బాధపడుతుంది, ఆ ఆడపిల్ల జీవితాన్ని మనం నాశనం చేయకూడదని ఒక్క క్షణం ఆలోచించినా కూడా వెన్నెల అక్కడ నుంచి తప్పించేయగలుగుతాడు. ఏమో రజనీ మాటలకు ఏమైనా మార్పు తెచ్చుకొని గుడికి వెళ్ళేలోపే తన మనసులో మారి ఒప్పుకుంటే భార్యగైనా ఒప్పుకోవాలి, లేదంటే వరలక్ష్మి దగ్గరికైనా శంకర తీసుకొని వెళితే ఇది నాగమ్మకి గుర్తుండిపోయే షాక్ ట్విస్ట్ అవుతుందన్నమాట. ఏంటి శంకర ఇలా చేశాడా, వెన్నెల్ని తప్పించాడా, వెన్నెల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒప్పచెప్పాడా అన్నట్టుగా. అప్పుడు వెన్నెల శంకర్ మంచితనం తెలుసుకొని తనకు తెలియకుండానే తన మనసులో శంకర్ మీద ఒక అభిప్రాయం, ప్రేమ అనేవి కలుగుతాయేమో, ఇలా జరగబోతుందేమో కమింగ్ ఎపిసోడ్లో ట్విస్ట్ అయితే చూద్దాం.